హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రెండు గుండెల చప్పుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఏం జరుగుతుంది ఇక్కడ అని వెన్నెల సీరియస్గా వచ్చి అడిగితే, మేడం నాదేం తప్పులేదు మేడం, వీళ్ళే వచ్చి నాతో మాట్లాడిస్తున్నారు. నేను అసలు ఏమీ మాట్లాడటం లేదు, నా వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నాను అని సిన్సియర్ వర్క్ హాలిక్లా మాట్లాడుతుంటాడు అభి. అప్పటికే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోవటంతో దాదాపు అక్కడ అంతా ఖాళీ అయి ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. అప్పటి వరకు సీరియస్గా మాట్లాడిన వెన్నెల నార్మల్ అవుతూ, ఇక చాలు చాలు ఆపండి మీ యాక్టింగ్, ఆఫీస్ టైం అయిపోయింది, వర్క్ చేయమంటే యాక్టింగ్ బాగా చేస్తున్నారు మీరు. ఇక్కడ సీఈఓ కంటే కూడా యాక్టింగ్ స్కూల్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఏమో అని ఆమె చెప్పటంతో అవి ఎదురుగా ఉన్న గడియారం వైపు చూసి, ఓ ఆఫీస్ టైం అయిపోయింది కదా, మర్చిపోయాను, ఇప్పుడు నేను రిసెప్షనిస్ట్ కాదు అని ఒకసారి మాట్లాడి స్టైల్ మార్చేసి వెన్నెల పక్కకు వచ్చి ఆమె నడుము గిల్లేస్తాడు. ఆ చుట్టూ నలుగురు ఉన్నారు అని కూడా గమనించకుండా, ఏం చేస్తున్నావు, చుట్టూ ఉన్నారు అని చూపిస్తే, ఏం పర్వాలేదు, నా పిల్లంతో నేను సరసాలాడుతున్నాను, నువ్వు కావాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా గుసగుసగా చెబుతుంటాడు. చాలే నువ్వు నీ వేషాలు అంటూ మనసులో నవ్వుకుంటూ అతనికి దూరం జరిగింది. అంతా అయోమయంగా చూస్తున్న రూపేష్తో, ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది వెన్నెల. అది సార్ రిసెప్షనిస్ట్ ప్లేస్లో వర్క్లో కూర్చున్నారు, మీరేమో పనిష్మెంట్ అని చెప్తున్నారు అని అయోమయంగా అడుగుతుంది. వాళ్ళ మధ్య క్లోజ్నెస్ ఉండటంతో వెన్నెల కోపంగా అభి వైపు చూసి, ఏమీ లేదులే అన్నయ్య, ఏదో మొగుడు పిల్లల మధ్య చిన్న టిట్ ఫర్ టాట్ లాంటిది, నువ్వు పట్టించుకోవద్దు, ఇంతకీ ఎలా సాగుతుంది మీ కొత్త జీవితం అని మాటలు మార్చేస్తుంది. బాగానే ఉందమ్మా అని నవ్వుతూ రూపను చూస్తూ చెబుతాడు రూపేష్. అలా రూపేష్ ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. అవి జాను వైపు తిరిగి, ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ చేయమంటారు అని నవ్వుతూ అడుగుతాడు. ఇంకా భరత్ బాధలో నుంచి కోలుకోలేదు కదా అన్నయ్య అని అంటే, వాడు అలానే ఉంటాడు, నువ్వే ప్రేమగా దగ్గర ఉండి వాడిని బాధలో నుంచి త్వరగా కోలుకునే విధంగా చెయ్యాలి, ఇలా ఉంటే కష్టం, అలా చెయ్యాలి అంటే నువ్వు దూరంగా ఉంటే జరగదు, దగ్గరగా ఉంటేనే జరుగుతుంది, ఇలా పెళ్ళి కాకుండా మీరిద్దరూ ఒకే చోట ఉండటం కరెక్ట్ కాదు, అందుకే త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం, ఆ బాధలో నుంచి తాను కోలుకుంటాడు అనే మాటల్లో ఉండగానే భరత్ క్యాబిన్ దగ్గరకు వస్తారు. అక్కడ భరత్ దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. రేయ్ ఏం చేస్తున్నావురా అంటూ అభి భరత్ తల మీద చిన్నగా కొడుతూ అడగటంతో అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్నవాడు కళ్ళు తెరిచి, ఏమీ లేదు అంటూ, ఏంటి ఇలా వచ్చారు అని నార్మల్గా అడుగుతాడు. ఇలాగే వస్తాంలే కానీ జాను నువ్వు క్యాబిన్లో లేవు అని చెప్పింది, మరి ఇప్పుడు ఎలా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు అని అనుమానంగా అడుగుతాడు. నేను లేకపోవటం ఏంటి, పర్సనల్ రూమ్లో ఉన్నాను ఇంతసేపు, ఇప్పుడే ఇలా బయటకు వచ్చాను అని చెప్పటంతో అది ఏమీ తెలియదు అనుకొని పైన వెన్నెల దగ్గరకు వస్తుంది జాను. అన్నయ్య మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాం, నువ్వేమంటావు అని వెన్నెల అడిగితే, పెళ్ళా ఇప్పుడా అని కొంచెం ఇబ్బందిగా చెబుతుంటాడు. వాడు అలానే మాట్లాడతాడులే, పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం చూసి ఘనంగా పెళ్లి చేస్తే సరిపోతుంది, ఎలాగో 4 రోజుల్లో మాయా లండన్ వెళ్ళిపోతుంది కదా, ఆలోపే వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే అన్నయ్య పెళ్లి చూశాను అనే సంతృప్తితో మాయా కూడా హ్యాపీగా తన భర్తతో కలిసి వెళ్ళిపోతుంది. అయినా వీడు పెళ్ళికి ఒప్పుకోవాలా ఏంటి, ఇప్పుడు నేను చెబుతున్నాను, ఖచ్చితంగా వీడికి 4 రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్ళి చేసేయడమే, లేకపోతే ఇలానే తయారవుతాడు అని గుర్రుగా అన్నాడు. భరత్ కూడా ఏమీ మాట్లాడలేక, ఓకే మీ ఇష్టం రా అని అన్నాడు. సరే అన్నయ్య మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, మేము వెళ్తాము ఇంటికి అని అభి వెన్నెల ఇద్దరూ వెళ్ళిపోతారు. వచ్చిన దగ్గర నుంచి జాను బాధగా భరత్ వైపే చూస్తూ ఉంటుంది. భరత్ ఒకప్పటిలా ఉండటం లేదు, ఎంతగా మార్చాలి అని ట్రై చేసినా తన తండ్రి చేసిన దాని గురించి ఆలోచిస్తూ అదే బాధలో ఉండిపోతున్నాడు.
వాళ్ళు అలా వెళ్ళిపోవటంతో అతను చేతులు చాపుతాడు, జానుని దగ్గరకు రమ్మన్నట్లుగా. వచ్చి ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ 2 చేతులు హారంలా వేసి ఉండిపోయింది. ఇద్దరి మధ్య మౌనం. ఎవ్వరూ నోరు తెరవటం లేదు. ఆ మౌనమే ఇద్దరి మధ్య ఎన్నో ఊసులు ఆడుతుంది అన్నట్లుగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత జాను అతని చుట్టూ వేసిన చేతిని దూరం జరిపి, మన పెళ్ళి వాళ్ళు అన్నట్లుగా గ్రాండ్గా వద్దు, సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం అని జాను అన్నది. నిజానికి నాకు పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు, కానీ ఆమె అలా అడగటంతో అతను ఎందుకు అన్నట్లుగా చూస్తే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు గొప్పగా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. కావాలి అంటే మన పెళ్ళి తర్వాత మనకు పిల్లలు పుడతారు కదా, వాళ్ళకు జరిగే శుభకార్యాలు మనం చాలా గ్రాండ్గా జరుపుకుందాం. ఇప్పుడు పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా నార్మల్గా మన అనుకునే 10 మంది మధ్యలో జరుపుకుందాం అని అన్నది. నిజానికి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన అతనికి లేదు. ఇంకా గ్రాండ్గా అంటే ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు జాను అలా చెప్పటంతో తన మనసు కొంచెం తేలికపడి, సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అని అన్నాడు. మరి రిజిస్టర్ మ్యారేజ్ అంటే అత్తయ్య ఒప్పుకుంటుందా? నీ పెళ్లి గురించి ఎన్నో కలలు కనిగి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఇలా ఎవరూ లేనట్లుగా నలుగురు మధ్య మాత్రమే పెళ్లి చేసుకుంటే ఆమె సంతోషంగా ఉంటుందా అని అడుగుతాడు భరత్. ఆ అమ్మకు నేను ఆల్రెడీ చెప్పానులే అనే అబద్ధం చెప్తుంది. అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు కనిపించక వెన్నెల దగ్గరకు వెళ్ళాను. అవునా అంటూ ఇక ఏమీ మాట్లాడలేక ఆలోచిస్తూనే ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెను గుండెల్లో అదుముకుంటాడు. మాయ కొంచెం కొంచెంగా అమీర్తో మాట్లాడుతూ తండ్రి గురించిన ఆలోచనలు మరచి నిదానంగా నలుగురితో కలుస్తూ ఉంటుంది. మాయ ఇప్పుడు అందరితో కలుస్తూ ఉండటంతో తన పేరెంట్స్కి వీడియో కాల్ చేసి, ఇదిగో అమ్మ, నీ కోడలు చూడాలి అన్నావు కదా, ఇప్పుడు చూడు, తను కూడా సంతోషంగా ఉంది, నీతో మాట్లాడుతుంది అంటూ మాయా ముందుగా ఫోన్లో వీడియో కాల్ ద్వారా పెట్టి, మీ అత్తయ్య గారు నమస్కారం చేసుకో అని సరదాగా అంటాడు. అమీర్ సరదాగా అన్న, మాయ నమస్కారం అండి అని 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది. వాడేదో అంటే నువ్వేంటమ్మా పాతకాలంలాగా నమస్కారం అంటావు, హ్యాపీగా పాష్గా హాయ్ అని చెప్పు. పేరుకే మనిద్దరం అత్తా కోడళ్ళం, కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మనిద్దరం చాలా సరదాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఇక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మరో 4 రోజుల్లో మీరు వచ్చేస్తున్నారు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. అమీర్ దీనంగా ఫేస్ పెట్టి, అమ్మ, నా పిల్లాన్ని మాత్రం నీలాగా తయారు చేస్తే నేను ఒప్పుకోను. డాడీలాగా నేను బాధపడుతూ కూర్చోవాలి అంటే నా వల్ల కాదు. నా పిల్లం నా మాట వింటుంది, నీ మాట వినదు అని మాయాని దగ్గరకు తీసుకుంటాడు. రేయ్ పోరా, నీ మాట ఎవరు వినేది? నేను నా కోడలు ఒక పార్టీ, చూడు నీకు చుక్కలు చూపిస్తాం. నన్ను ఎంత ఏడిపించావో, పెళ్లి చేసుకోరా అంటే చేసుకోను అని. ఇప్పుడు నా కోడలు వచ్చింది కదా, ఇప్పుడు నా టర్న్. మేమిద్దరం కలిసిపోయి నీకు చుక్కలు చూపిస్తాం. ఆ చుక్కలు లెక్కబెట్టలేక అల్లాడిపోవాలి నువ్వు. అమ్మా, నువ్వు అలా చెయ్యొద్దే, నేను నీ కొడుకునే, కాస్త కనుకరించవే, మరీ ఇంత దారుణంగా మాట్లాడతావేంటే కక్ష కట్టిన దానిలాగా అని అతను ఏడుపు మొహం పెడితే వాళ్ళిద్దరి సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మాయాకు. తన ఇంటిలో ఎప్పుడు ఎవరితో తను అంత జోవియల్గా మాట్లాడింది లేదు. ఆమెకు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో వాళ్ళ మాటలను వింటూ ఉంది. ఆ పక్కనే ఉన్న అమీర్ తండ్రి ఫోన్ తీసుకొని, ఏమ్మా బాగున్నావా? మీ పెళ్ళి ఎలా జరిగిందో వాడు మాకు చెప్పాడు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇదిగో నా పెళ్ళాం అలానే మాట్లాడుతుంది, దాని మాటలు ఏమీ పట్టించుకోవద్దు అని సరదాగా చాలాసేపు మాట్లాడతారు. మొదట మాయాకి అంతా కొంచెం కొత్తగా ఇబ్బందిగా అనిపించినా అలా వాళ్ళు కలిసిపోతూ సరదాగా మాట్లాడుతూ ఉండటంతో వాళ్ళతో కలిసిపోయి సరదాగా మాట్లాడుతుంది మాయా కూడా. అలా చాలాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత మాయ అమీర్ చేతిని పట్టుకొని, నిజంగా అత్తయ్య మామయ్య బాగున్నారు, నన్ను యాక్సెప్ట్ చేసి హ్యాపీగా మాట్లాడతారు అని నేను అనుకోలేదు. నిజంగా మీ ఫ్యామిలీ చాలా బాగుంది. ఇంకా అత్తయ్య మామయ్య మధ్య ఉన్న ప్రేమ అన్యోన్యం అయితే భలే అనిపిస్తుంది. ముచ్చటగా అచ్చం మా అత్తయ్య మామయ్య లాగే ఉన్నారు అని బొగ్గలు 2 కింద చేతులు పెట్టుకొని కళ్ళు టపటపా కొడుతూ చెబుతుంది. ఏ
వాళ్ళిద్దరి మధ్య మాత్రమే అంత ప్రేమ అన్యోన్యం ఉండేది. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ అన్యోన్యం కూడా చాలా బాగుంటుంది. అది కూడా నువ్వు సహకరిస్తే అని ఆమె 2 చేతులను తీసుకొని ముద్దు పెడుతూ అంటాడు. ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతులు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే అతను వదిలిపెట్టక దగ్గరగా తీసుకొని, ఏంటి ఒక్క ముద్దుకే ముడుచుకొని ఇలా అయితే కష్టం అంటూ ఆమె ఫేస్ మీద గాలి ఊదుతాడు ఉఫ్ అని. ఆమె కళ్ళు మూసుకొని అతని మైకంలోనికి వెళ్ళిపోతుంది. అతను ఆమెను దగ్గరగా ఉండి అతని ఊపిరి వెచ్చగా ఆమె ఫేస్ మీద తగులుతూ ఉండటంతో కళ్ళను తెరవకుండానే తన బాడీలో జరిగే మార్పులకి చిగురుటాకులా వణిగిపోతూ అతనిని గట్టిగా పట్టుకుంటుంది. అది గమనించిన అతను నవ్వుకుంటూ ఆమె బుగ్గ మీద చేతులతో తట్టి, కంగారు పడకు, ఇప్పుడు నేను ఏం చెయ్యనులే, ఏది చేసినా కూడా లండన్ వెళ్ళిన తర్వాతే అని ఆమె నడుము గిల్లేసి చెబుతాడు. నొప్పికి చిన్నగా అరుస్తూ కళ్ళు మూసి ఉన్నది కళ్ళు తెరిచి అతనిని చూస్తే అతని కళ్ళల్లో కనిపిస్తున్న అల్లరి నవ్వు చిలిపితనానికి తాళలేక వెంటనే అతని చుట్టూ 2 చేతులు వేసి గుండెల్లో ఒదిగిపోతుంది. ఇదిగో నువ్వు ఇలా పట్టేసుకున్నావనుకో, ఆ తర్వాత ఏదేదో జరిగిపోతుంది అంటూ అప్పటికే అతని చెయ్యి ఆమె శరీరం మీద తడుముతూ ఉంటుంది. ఆమె నుంచి వద్దు అన్నట్లుగా నెగిటివ్ రియాక్షన్ ఏమీ రాకపోవటంతో నవ్వుకుంటూ ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆ ముద్దులని ఆస్వాదిస్తూ అతని ప్రేమను స్వాగతిస్తూ కళ్ళు మూసుకుంటుంది. అతను చేసే పనులు అన్నీ కూడా ఆమెకు ఇష్టమే అన్నట్లుగా. ఆమెను అక్కడికి తీసుకొని వచ్చిన మొదటి రోజు అతను ఆమెను తాకితే ఆమె ఫేస్లో ఎటువంటి మార్పు లేదు. ఏదో నార్మల్గా తాళి కట్టాడు కాబట్టి, భర్త కాబట్టి ఏమి చేస్తున్నా సైలెంట్గా ఉండాలి అన్నట్లు ఉంది. లేదంటే ఇష్టం లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమెకు ఇష్టమే అన్నట్లుగా అన్నింటినీ స్వాగతిస్తూ ఆడపిల్లల ప్రతిదానికి రియాక్షన్ ఇస్తూ ఉండటంతో నవ్వుతూ పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి దూరం జరిగి, ఓపెన్ యువర్ ఐస్ అని చిన్నగా స్లోగా అంటాడు. ఆమె చిన్నగా కళ్ళు తెరిస్తే నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని మనసారా చెబుతాడు. ఆమె మౌనంగా ఉంటుంది, కానీ తిరిగి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పదు. అతని చుట్టూ 2 చేతులు వేసి అలా ఉండిపోతుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.